మాస్కా దాస్ విశ్వక్సేన్ కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు కంప్లీట్ అయింది. అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 3 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి మరో 6 కోట్లు గ్రాస్. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మొదటి వారం 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ నుంచి మరో 4 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఈ సినిమా 19 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి వారంలో. ఇక అందులో నుంచి థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 3 కోట్ల షేర్ వచ్చింది మొదటి వారం. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే 3 కోట్లు వెనక్కి వచ్చి తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 1.5 కొంటే అక్కడ కూడా 1.5 షేర్ వచ్చింది మొదటి వారం, అక్కడ బ్రేక్ ఈవెన్ అయింది. ఇక మిగిలిన ఆంధ్రాలో ఈ సినిమాని 3.5 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. అంటే 3.5 కోట్లు వెనక్కి వచ్చే మరో 50 లక్షల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది ఆంధ్ర వరకు. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ సినిమాని 8 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 8.5 కోట్ల షేర్ వచ్చింది మొదటి వారం. అంటే సినిమా క్లీన్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్కి డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల కొంటే 2 కోట్ల షేర్ వచ్చేసింది మొదటి వారంలో. ఇక్కడ అంతా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయింది. టోటల్గా ఈ సినిమాను 10 కోట్ల కొంటే అన్ని ఏరియాలకు డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల 50 లక్షల షేర్ వచ్చింది. అంటే 50 లక్షల లాభాలు, పెట్టిన పెట్టుబడి 10 కోట్లు కూడా వెనక్కి వచ్చేసి సినిమా క్లీన్ హిట్ అయింది. ఇక ఈరోజు శుక్రవారం కొత్త సినిమాలు ఉన్నాయి. ఈ శని, ఆదివారం, ఈ వీకెండ్లో సినిమా అంతో ఇంత కలెక్ట్ చేస్తుంది. సో టోటల్గా ఓవరాల్గా సినిమా ఒక 25 కోట్ల గ్రాస్ వరకు అయితే ఖచ్చితంగా వెళ్తుంది. సో విశ్వక్సేన్కి మరో హిట్ పడింది, హ్యాట్రిక్ హిట్ ఇది. ఇంతకుముందు దాస్ కా ధమ్కి అది 20 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన గామి 20 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు వచ్చిన ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా 20 కోట్లు ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు. సో హ్యాట్రిక్ కొట్టాడు, 3 హిట్లు కొట్టాడు మన విశ్వక్సేను. సో సినిమా అయితే క్లీన్ హిట్ అయింది. ఇక లాభాలు ఎంత పెరిగి సినిమా సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. అది మన విశ్వక్సేన్ కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అయిన మొదటి వారంలో 19 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 10.5 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే 50 లక్షల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 22 కోట్లు. ఓకే, బాయ్.